ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని చదువుకుందాం. కీర్తనలు 25వ అధ్యాయం 3వ వాక్యం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వడునూ సిగ్గునందడు. దేవుని బిడ్డలారా, దావీదు రాస్తున్నటువంటి ఈ కీర్తన భాగంలో మనం గమనిస్తే ఆయన రాసినటువంటి ఒక చక్కటి మాట ఏంటంటే, ఎవరైతే యెహోవా కొరకు కనిపెడతారో వారు ఎవ్వరు కూడా సిగ్గునొందరు అని రాస్తాడు. దేవుని బిడ్డలారా, దావీదు తన వ్యక్తిగత జీవితంలో ఆయన అనుభవించి ఈ మాటను ఆయన తెలియజేస్తున్నాడు. మనం 2వ వాక్యంలో చూస్తే, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన దేవునికి ప్రార్థన చేసి ఆయనలో ఉంటున్నటువంటి విశ్వాసం ఏంటంటే, నా దేవుడు నన్ను సిగ్గుపడనీయడు. నేను మనుషులను నమ్మట్లేదు, మనుషుల కొరకు కనిపెట్టట్లేదు, నేను నా దేవుని కొరకు కనిపెడుతున్నాను. ఏ రోజు కూడా ఆయన నన్ను సిగ్గుపడనివ్వడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, నిజమే. దావీదు జీవితంలో మనం గమనిస్తే అన్నలు యుద్ధ వీరులై ఉండి చేయలేనటువంటి పని మరి గొల్యాతు మరి యుద్ధ భూమిలో నిలబడి సవాలు విసురుతున్నాడు. మరి ఇశ్రాయేల్లో ఎవరైనా వచ్చి నాతో పోట్లాడతారా అన్నట్లుగా ఆయన హేళనగా ఇశ్రాయేళ్లకు వ్యతిరేకంగా ఆయన నిలబడి మాట్లాడుతున్నప్పుడు, అన్నలు బలశూరులు యుద్ధవీరులు అయినప్పటికీ వారు యుద్ధ భూమిలో నిలబడి గొలియాతును జయించడానికి వారు ముందడుగు వేయలేదు. మరి అక్కడ ఉంటున్న వారు ఎవ్వరు కూడా రాజుతో సహా గొలియాతును ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించలేదు, తెగించలేదు. కానీ దావీదు మాత్రం ముందడుగు వేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, నేను ఏ దేవుణ్ణైతే నమ్ముకున్నానో ఆయన నన్ను సిగ్గుపడనీయడు. దేవుని బిడ్డలారా, నిజంగానే దావీదు యెహోవా మీద ఆధారపడి ఆయన కొరకు కనిపెడుతూ గొలియాతును ఎదిరించడానికి సిద్ధపడ్డాడు. ఏదో దావీదు యుద్ధ నేర్పరనో, ఆయన ఒక బలశూరుడనో, ఇంకా ఏదో ఆయన సాధిస్తాననో ఆ ధైర్యంతో ఆయన ముందడుగు వేయలేదు. కానీ నేను నమ్ముకున్న దేవుడు నన్ను సిగ్గుపడనివ్వడు, శత్రువును ఆయన ఓడిస్తాడు అన్నటువంటి విశ్వాసముతో అడుగు వేశాడు. నిజంగా దేవుడు దావీదును సిగ్గుపడనీయలేదు. నిజంగా అన్నలు చేయలేని పని, రాజ్యంలో ఎవరు చేయలేని పని, రాజు కూడా చేయలేనటువంటి పని దావీదు ద్వారా దేవుడు చేపించి నిజంగా ఆయనను సిగ్గుపడనివ్వలేదు, శత్రువు సిగ్గుపడేటట్లుగా చేశాడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిజముగా నీవు యెహోవా కొరకు కనిపెట్టిన వ్యక్తివైతే ఆయన ఏనాడు కూడా నిన్ను సిగ్గుపడనివ్వడు. కొన్నిసార్లు నీ జీవితంలో సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నావేమో, నీ యొక్క పరిస్థితుల్లో అవమానం ఎదుర్కొన్నావేమో. నిజంగా చాలాసార్లు మన శక్తితో, మన సామర్థ్యంతో, మన జ్ఞానంతో పనులు చేస్తే కొన్నిసార్లు మనం సిగ్గుపడేటట్లుగా అవమానం మనకు ఎదురవుతుంది. దేవుని బిడ్డలారా, మనం ఏ కార్యం చేసినా, ఏ పనిలో ముందుకు సాగాలన్నా దేవుని సన్నిధిలో మనం కనిపెట్టగలిగితే తప్పక ఆయన ఆలోచన మేరకు, ఆయన సలహా మేరకు మనం ముందుకు కొనసాగితే నిజంగా మనం ఎప్పుడు కూడా తల దించుకోకుండా, సిగ్గుపడకుండా ఆయన మనల్ని నడిపిస్తాడు. చాలాసార్లు నాకు తెలివి ఉంది, నా జ్ఞానం ఉంది, లేదా నేను నా భార్య మాట వింటున్నాను, నా భర్త మాట వింటున్నాను, లేదా జ్ఞానులు తెలివైన వారి సలహా నాకు ఇస్తున్నారు, లేదా నేను ఈ పని చేయగలను అని సొంత ఆలోచనలతో నువ్వు ముందడుగేస్తే తప్పక ఏదో ఒక రోజు సిగ్గుపడవలసినటువంటి సందర్భం నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుని బిడ్డలారా, ఇక మీదటనైనా నువ్వు సిగ్గుపడకూడదు, అవమానం పొందకూడదు, నీవు తల దించుకోకూడదు, ఏ పరిస్థితిలోనైనా నీవు ఓటమి పాలు కాకూడదు. అన్య జనుల మధ్యలో నేను అవమానాస్పదము కలగనీయనని వాగ్దానం చేసిన దేవుడు నిజంగా నీకు కలగనీయకుండా ఉండాలి అనంటే నీవు యెహోవా కొరకు కనిపెట్టాలి. దేవుని బిడ్డలారా, ఈ రోజు నుండి ఒక తీర్మానం చేసుకుని మరి దేవుని సన్నిధిలో ప్రార్థించందే, దేవుని సన్నిధిలో కనిపెట్టందే, ఆయన మాట వినందే ఏ పని కూడా నువ్వు చెయ్యను అని తీర్మానం చేసుకో. ఏ విషయంలో నువ్వు అడుగు ముందుకు వేయాలన్నా తప్పక దేవుని సన్నిధిలో దేవుని మాట మేరకు నువ్వు ముందడుగు వేయి. అది నీ పనైనా, నీ ఉద్యోగమైనా, నీ వ్యాపారమైనా, నీ వ్యవసాయమైనా, నీ వ్యక్తిగత జీవితమైనా, నీ చదువైనా, లేదా ఇంకా ఏదైనా నీవు దేవుని సన్నిధిలో కనిపెట్టందే నీ సొంత ఆలోచనతో నువ్వు ముందుకు వెళ్తే తప్పకుండా నీవు సిగ్గుపడాల్సి వస్తుంది. దావీదు సిగ్గుపడలేదు అనంటే దావీదు
దావీదు తన సొంత బలం మీద, సొంత జ్ఞానం మీద ఆయన ఆధారపడలేదు. దేవుని కొరకు కనిపెట్టాడు. దేవుడు చెప్పినట్లుగా చేశాడు. దేవుడు తనకిచ్చినటువంటి ఆలోచనను బట్టి సముద్ర తీరంలోనున్న 5 గులకరాలను ఏరుకున్నాడు, సంచిలో వేసుకున్నాడు. ఒకే ఒక రాయిని తిప్పి మరి గొలియాతు నొసట కొట్టాడు. ఆ ఒక్క రాతి దెబ్బకే ఆజానుభావుడైన గొలియాతు క్రింద పడి మూర్ఛిల్లి చనిపోయినట్లుగా మనం గమనిస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని ఆలోచనలు మన ఆలోచనల కంటే ఎంతో ఉన్నతమైనవి. చాలాసార్లు సరేలే ఈ చిన్న విషయమే కదా, దీన్ని నా సొంతంగా నేను చేసిస్తాను అనుకుని మనం బయలుదేరి నిజంగా అపజయాల పాలవుతూ ఉన్నామేమో. ఒకసారి ఆలోచన చేసి నిజంగా ఇక మీదట నీ పనుల్లో, నీ యొక్క ప్రతి విషయంలో దేవుని కొరకు కనిపెట్టి ప్రార్థనలో మొదట దేవుని సన్నిధిలో ఆయన చిత్తం కనుకొని నువ్వు ముందడుగు వేస్తే తప్పక ఆయన నీ తల ఎత్తుకునేటట్లుగానే ఉంచుతాడు, కానీ నువ్వు తల దించుకుని సిగ్గుపడేటట్లుగా ఆయన చెయ్యడు. దావీదు జీవితంలో కార్యం చేసిన దేవుడు నీ జీవితంలో కూడా ఆయన కార్యం చేస్తాడు. ఎప్పుడు అనంటే నీవు యెహోవా కొరకు కనిపెట్టే వ్యక్తివిగా నువ్వు కనబడాలి. ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకుందామా? ప్రభువా, నేను ఏ పని చేసినా, ఏ ఆలోచన అయినా నేను నిన్ను అడగందే నేను ఏం పని చేయనయ్యా, నిన్ను అడగందే నేను ముందడుగు వేయనయ్యా అని తీర్మానం చేసుకుని ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ఇక మీదట ఆయన కొరకు కనిపెట్టి ఆయన సన్నిధిలో ఆయన ఇచ్చే సలహా మేరకు ముందుకు సాగుదాం. తప్పక ఆయన మనల్ని సిగ్గుపడనివ్వకుండా మన కార్యాలన్నీ ఆయనే సఫలపరుస్తాడు. కాబట్టి అందరం కూడా ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఏకీభవిద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు. ఇదిగో ప్రభువా, యెహోవా కొరకు కనిపెట్టువారు సిగ్గునొందరు అని వాగ్దానం చేశావు. ఇదిగో నాయన, ఇక మీదట అయ్యా సొంత జ్ఞానం, సొంత బలం మీద ఆధారపడక ఇదిగో ప్రభువా మీ మీద ఆధారపడి మీ జ్ఞానాన్ని సంపాదించుకుని ముందుకు కొనసాగునట్లుగా ప్రతి ఒక్కొక్కరికి మీరు సహాయం దయచేయండి. వారి జీవితంలో సిగ్గుపడనక్కరలేనటువంటి పరిస్థితులు మీరు తీసుకుని రమ్మని ప్రార్థన చేస్తూ యేసు నామాన్ని అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. నన్ను ఎంతగా ప్రేమించినా నా యేసు రాజా, అన్ని వేళల తోడుండినా నా ప్రాణనాథా, నన్ను ఎంతగా